భారత్ రష్యా మధ్య చమురు కొనుగోళ్ల విషయంలో అమెరికా విధానం అన్యాయంగా ఉందని రష్యా ఆరోపించింది. ఈ సందర్భంలో అమెరికా ఆర్థిక వ్యవస్థలను ఆయుధంగా ఉపయోగిస్తోందని విమర్శించారు. భారత్కు 5% రాయితీతో 40% చమురు సరఫరా చేస్తున్నట్లు అమెరికా మార్కెట్లలో ఎగుమతి సవాళ్లు ఎదురైతే రష్యా మార్కెట్లు స్వాగతిస్తాయని రష్యా దౌత్యవేత్త రోమన్ బబుష్కిన్ తెలిపారు. రష్యా భారత్కు చమురు సరఫరా కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై 50% సుంకాలు విధించిన నేపథ్యంలో రష్యా ఈ స్పందన తెలియజేసింది. ఈ సుంకాలు ఆగస్టు 27, 2025 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇవి భారత్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. రష్యా భారత్ సహకారం చమురుతో పాటు బ్రహ్మోస్ క్షిపణులు, జెట్ ఇంజిన్ల తయారీ వంటి రంగాల్లోనూ కొనసాగుతోంది. బ్రిక్స్ సమావేశాల ద్వారా భారత్, రష్యా, చైనా సహకారం పెరుగుతుందని, ఇది ప్రపంచ రాజకీయ స్థిరత్వానికి దోహదపడుతుందని బబుష్కిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల భారత రిఫైనరీలు రష్యా నుంచి ఉరల్స్ చమురు కొనుగోళ్లను పునరుద్ధరించాయి. సెప్టెంబర్, అక్టోబర్ డెలివరీల కోసం ఆర్డర్లు ఇచ్చాయి. రాయితీలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా విధించిన సుంకాలు భారత ఎగుమతులను 40 నుంచి 50% తగ్గించవచ్చని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ అంచనా వేసింది. అయితే భారత్ తన జాతీయ ఆసక్తులను కాపాడుకుంటూ రష్యాతో వాణిజ్య సంబంధాలను కొనసాగించాలని నిర్ణయించింది. ఈ సందర్భంలో చైనాతో భారత్ చర్చలు కూడా సానుకూల దిశగా సాగుతున్నాయని రష్యా స్వాగతించింది. రష్యా నుంచి భారత్కు చమురు సరఫరా ఇబ్బందులు లేకుండా కొనసాగేందుకు మాస్కో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిందని తెలిపారు. సగటున 5% రాయితీతో భారత్ చమురు అవసరాల్లో 40% సరఫరా చేస్తున్నామని వివరించారు. అమెరికా మార్కెట్లలో భారత ఎగుమతులు సవాళ్లను ఎదుర్కొంటుంటే రష్యా మార్కెట్లు భారత్కు స్వాగతం పలుకుతాయని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఎగుమతులపై సుంకాలను 50%కి రెట్టింపు చేసిన నేపథ్యంలో ఈ స్పందన గమనార్హం. 2025 జనవరి, జూన్ మధ్య భారత్ రష్యా నుంచి 1.75 మిలియన్ బ్యారెల్స్ చమురును దిగుమతి చేసుకున్నట్లు రాయిటర్స్ నివేదించింది. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగిస్తుందని, ఇది దేశ ఆర్థిక భద్రతకు కీలకమని భారత అధికారులు పేర్కొన్నారు. రష్యా చమురు సరఫరాల తగ్గింపు చైనాను ప్రభావితం చేస్తుందని, భారత్ కొనుగోళ్లు పెరగడంతో చైనాకు సరఫరాలు తగ్గే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే భారత్ చైనా సంబంధాలు కూడా సానుకూల దిశగా సాగుతున్నాయని, ఇది ప్రపంచ రాజకీయ సమతుల్యతకు దోహదపడుతుందని రష్యా ఆశాభావం వ్యక్తం చేసింది. మొత్తంగా అమెరికా ఆంక్షలు, సుంకాల ఒత్తిడి మధ్యలోనూ భారత్ రష్యా సంబంధాలు బలంగా కొనసాగుతున్నాయి. ఇంధనం, రక్షణ, అణు రియాక్టర్ల రంగాల్లో సహకారం మరింత బలోపేతం కానుంది.